రూపాయలు మహిళలకు ఇస్తానన్నది, పెన్షన్ 50 ఏళ్ళకి ఇస్తానన్నది, ఇవన్నీ మోసం చేయడమే కదా. మోసం అనాలి దాన్ని, ఇంకోటి మాట తప్పడం కూడా కాదు, మోసం చేయడమే అంటారు దాన్ని. అవును అవును. అంటే ఒకటి సార్, అంటే నేరుగా బాబు గారు మాట్లాడకపోయినా, ఎందుకంటే కీలక పథకాల్లో నిరుద్యోగ భృతి ఒకటి, ఈ 1500 ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ రెండు చాలా కీలకం. అది అమలు అయితే చాలా వరకు ఆర్థికంగా లబ్ధి పొందుద్ది. బస్సు ఒకటి కూడా. దీని మీద చాలా మంది, కొంతమంది మంత్రులు చెబుతున్నది ఏంటంటే, మొన్న ఆయన ఎవరో చెప్పారు, ఏంటి సంపద సృష్టించాక పథకాలు ఇస్తామని ఒకళ్ళు, నిరుద్యోగ భృతి విషయంలో ముందు మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం కదా, ఇచ్చేసిన తర్వాత నిరుద్యోగులు ఉంటే అప్పుడు భృతి ఇస్తాము అనేది ఒకళ్ళు. అంటే పథకాలు ఎగ్గొట్టే ఆలోచన, లేదంటే ఇలాగా విడతల వారీగా లాస్ట్లో ఎప్పుడు ఇచ్చే ఆలోచన ఏంటనేది ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ ఉంది. అసలు జరుగుతాయా లేదా, అమలు జరుగుతాయా లేదని కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు, జనాలకు క్లారిటీ వచ్చేసింది ఏమి ఎవరని, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడమేనా అన్నటువంటిది. కన్ఫ్యూజన్ ఏం లేదు జనాలకి, అంతే, చాలా క్లారిటీ ఉంది. ఈ దఫా మోసపోయాం అనేటువంటిది పబ్లిక్ లో ఆల్రెడీ ఫీలింగ్ వచ్చేసింది. 2014లో కూడా ఫీలింగ్ వచ్చినట్టుంది కదా సార్? వచ్చింది, అందుకే కదా 19లో ఓడిపోయింది. కానీ మరి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు అంటే మర్చిపోయారు. అంతే, ఈ ట్రిప్ వాళ్ళ మీద మోసం చేశారు కదా, వాళ్ళు దుర్మార్గులు అని చెప్పారు. అటు ఇంకో పక్కన మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. అదే వీళ్ళకి ధైర్యం కూడా అదే, జనం మోసపోతూనే ఉంటారులే అనేటటువంటి. అంటే మార్పు ఎక్కడ రావాలి సార్? ప్రజల్లో రావాలా, టీడీపీలో రావాలా? ఎందుకు దాంట్లో మార్పే ఎందుకు, జనం అది కోరుకున్నారు, వాళ్ళు ఇచ్చారు అంతే, జనానికి ఇచ్చిన గిఫ్ట్ అది.